హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ. ఇదైతే సండే మార్నింగ్ లాగ్ అనమాట. లేవగానే ఇంకా బెడ్లు మడిచేసి చూడండి ఎలా చెత్త చెదురు అంతా ఎలా వేశారో పిల్లలు ఎక్కడక్కడ వేసేసారు. తర్వాత నీట్గా అయితే సర్దేశాను బెడ్ని. ఇప్పుడు ఇలా సర్దేసి మేమెవరు లేకపోయినా టెడ్డీ బేర్ అయితే ఉంటుందండి ఇక్కడ మంచం పైన. తర్వాత అయితే నేను నీట్గా చెత్త అయితే తోసేసాను. తర్వాత నైట్ కడిగిన పాత్రలు అయితే మా వాడు టబ్లో నుంచి తీసి ఎలా అంటే అలా పడేశాడండి. చూడండి, ఇంట్లో పిల్లలు ఉంటే మామూలుగా ఉండదండి బాబు. వాళ్ళు పీకిని ఎత్తి పెట్టుకోవడానికే సరిపోతుంది సగం టైం అంతా. తర్వాత వచ్చి నేను టిఫిన్కి ఉప్మా అయితే చేస్తున్నాను. దానికోసం టమోటా ఆనియన్స్ కట్ చేసుకొని తర్వాత అయితే రవ్వ వేయించుకుంటున్నాను. నేను ముందుగానే ఇలా రవ్వ వేయించుకుంటాను. కొందరైతే తర్వాత ఆనియన్ టమోటా వేయించుకుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. ఫస్ట్ అయితే నేను రవ్వ వేయించుకుంటాను. తర్వాత అయితే మళ్ళీ ఇంకొకసారి ఇలా వాటర్ ఎసురు పక్కన కాబెట్టుకొని ఇలా చేసేసుకుంటాం కదా ఉప్మా అయితే మా ఆయనకు నచ్చదు. కాకపోతే ఇంకా రోజు కొంచెం పని ఉంది కాబట్టి తొందరగా అయిపోయేది ఇదే కాబట్టి మేము దాంట్లోకి అయితే టమోటా చట్నీ అండి, అంటే అంతకుముందు రోజు చేసిన టమోటా చట్నీ ఉండింది, అది తినేసాము. తర్వాత అయితే ఇలా కడిగిన పాత్రలన్నీ ఎత్తిపెట్టేద్దాం, నీట్గా ఉంటుందని ఎత్తిపెట్టేస్తున్నాను. తర్వాత అయితే మా బాబు ఏడుస్తూ ఉన్నాడు. ఊరికేనే ఏడుస్తూ ఉంటారండి ఎప్పుడు. మా బాబు ఏమవుతుందో తెలీదు. తర్వాత అయితే పిల్లల్ని ఇలా కొంతసేపు ఆడిపించుకుంటూ ఉన్నాను. ఇలా ఆడిపించుకుంటూ ఇలా మొహం కడిగేసుకుంది పాప. తర్వాత అయితే నేను బాబు అయితే పడుకోబెట్టేశాను బాబుని. కాసేపు పడుకొని అనేసి తర్వాత ఆ రోజు మళ్ళీ బాబు పడుకునేసాక నేను ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా అప్పటికే. తర్వాత ఇంకా సండే అయితే మేము నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు. ఇంట్లోనే నాటు గుడ్లు ఉన్నాయండి, నాటు కోడిగుడ్లు. అవి 30 వచ్చేసి 200 అలా అంట. ఇంకా నాటు కోడిగుడ్లు ఉంటే ఇంకా వాటితో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము, ఇంకా నాన్ వెజ్ తెచ్చుకోలేదు కదా అనేసి ముందుగా అయితే ఆయిల్లో ఇలా ఎగ్ అయితే బాగా ఇది చేసుకునేసి తర్వాత అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇలా చేసుకుంటే బాగుంటుందంట. స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేశాను నేను, కానీ చాలా బాగా వచ్చిందండి. పిల్లలు కొంచెం తిన్నారు, పర్లేదు. పాప అయితే బాగా తినింది, మా బాబు అయితే సరిగా తిండు. తర్వాత ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలా ఆనియన్స్, నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు, సమ్మర్ కదండి వెయిట్ చేస్తుందని వేయలేదు. నేనైతే కొంచెం చిల్లీ సాసు అవి వేసుకున్నాను. చిల్లీ సాసు తర్వాత ఇది కొంచెం కారం పొడి ఏమో వేసుకున్నా. కారం పొడి వేసుకొని తర్వాత ఫైనల్గా చిల్లీ సాస్ కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా రైస్ కూడా పక్కన అయిపోయింది కాబట్టి ఇలా వెనిగరు, కొంచెం సోయా సాసు, కొంచెం చిల్లీ సాస్ వేసుకొని ఇలా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా తినేద్దామనేసి ఇంకా ప్లేట్లోకి అయితే పెడుతున్నానండి. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మా ఆయన ఫస్ట్ తినే మళ్ళీ బాబుని పట్టుకుంటా తర్వాత తింటాను అన్నాడు. సరే అనేసి ఇంకా బాబుకి తినిపిద్దాము అని తిన్నీలే బాబు కూడా అనేసి పెడదామని పెడుతున్నాను. కొంచెం తిన్నాడు బాబు, కొంచెం తిన్నాడు అంతే అండి. అంటే కారం లేకుండా చేశాను పిల్లల కోసమని. కానీ పాప అయితే తింటుంది కానీ బాబు అయితే సరిగా తినట్లేదు ఫుడ్, ఎప్పుడో ఒకసారి తింటాడంతే. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ బాబుకి తినిపించేద్దాము, మళ్ళీ కావాలంటే నేను తిందామని ప్లేట్లో అయితే పెట్టాను. కానీ ఫస్ట్ బాబు తినేలే, బాబు తిన్నాక తిందాము అనేసి బాబుకి అయితే కొద్దిగా తినిపించేశాను. తర్వాత అయితే ఇంకా అప్పుడు 3 ఏమో అవుతాను టైము, ఎండ బగబగా మండుతానింది. ఇంకా బట్టలు ఉన్నాయండి. ఇంకా సండే అయితే కొంచెం ఫ్రీగా ఉంటామండి. మిగతా అంతా పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం అసలు బట్టలు ఉతకడానికి కాదు, నానబెట్టేసి సరే ఒక 1 అవర్ నాననేలే తర్వాత ఉతుకుదాము అనేసి ఇప్పుడు నేను కిందకైతే వెళ్ళిపోతున్నాను. నాన్నాక మళ్ళీ ఉతుకుదామనేసి కొంచెం బయటకు పోయే వర్క్ ఉంది, అందుకే ఉతికేసి వెళ్దాము అనేసి వెళ్ళాను. తర్వాత నానిపోయాక వచ్చానండి. కాసేపు నాన్నాయి తర్వాత అయితే ఉతకడం అయితే నేను స్టార్ట్ చేశాను. మా పాప అయితే వీడియో తీస్తుంది ఇప్పుడు.
ఇలా ఉతికేసాను. ఫైనల్‌గా ఉతికేసి ఒక 4 ఏమో అవుతానింది. అప్పుడు 4:30నో ఎంతో అవుతానింది. ఉతికేసి ఇలా ఆరేసేసాను. ఇక్కడ చూడండి. ఇదంతా మా సరౌండింగ్స్‌లో ఇలా ఉంటాయి హౌసెస్. మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే హౌసెస్ ఏం లేవండి. తర్వాత మేము ఇప్పుడైతే బయటికెళ్తున్నామండి. ఒక చిన్న షాపింగ్ పని మీద వెళ్తున్నాము. ఎక్కువేం కొనట్లేదు. కానీ అంటే మా అమ్మ ఒక 2 శారీస్ తీసుకురమ్మనింది. ఉగాది దగ్గరలో ఉంది. నేను ఊరెళ్తున్నాను అనేసి మా అమ్మ ఉగాదికి 2 శారీస్ తీసుకురా, ఒకటి కావాలి, ఇంకొకటి దేవుడికి పెట్టాలి అంటే నేను చిన్న షాపింగ్ అయితే చేశానండి. 2 శారీసు, బాబుకి ఒక డ్రెస్ తీసుకున్నాను. బాబుకి అన్నీ గలీజ్ అయిపోయింటే షేడ్ అయిపోయినాయి ఫేడ్ బాగా. తర్వాత ఇంకా ఏం చేస్తావులే వంట అని మా ఆయన 2 బిర్యానీ రైసులు తీసుకొచ్చేసాడు. మేమైతే ఆ బిర్యానీ రైస్ తినేసి సరే అని ఒకసారి చీరలు చూద్దామని చూస్తున్నాను. నేనైతే తక్కువలోనే తీసుకున్నానండి. మా అమ్మకి సాఫ్ట్ శారీసు తీసుకోరా, నాకు ఎక్కువేం అవసరం లేదు అంటే మెత్తనివి తీసుకోరా అని చెప్పింది. సరే మెత్తని చీరలు అయితే ఇవి 2 తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయండి. మా అమ్మకి నచ్చుతాయో లేదో అనుకున్నాను. బాగా నచ్చాయంటే ఇది బాబుకి డ్రెస్ కొన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.